హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ జి సతీష్ రెడ్డి విరచితంశంగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి నివాళి ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపిస్తాను, వినండి. ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి నివాళి. ఇక వినండి. ఆత్మనిర్భరతకు స్ఫూర్తి ప్రదాత కలాం. భారతదేశ క్షిపణి పితామహుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం శాస్త్ర సాంకేతిక రంగ దిగ్గజంగా చరిత్రలో నిలిచిపోయారు. 1931 అక్టోబర్ 15న అనగా 94 సంవత్సరాల క్రితం తమిళనాడులోని రామేశ్వరంలో ఓ పేద కుటుంబంలో జన్మించిన ఆయన రాష్ట్రపతిగా దేశానికి అత్యున్నత స్థాయిలో సేవలు అందించారు. దృఢ సంకల్పానికి, అవిరళ కృషికి, నవీకరణకు జీవితాంతం చిరునామాగా నిలిచిన కలాం భారతీయ రక్షణ పరిశ్రమ వికాసానికి గొప్ప ఊతమిచ్చారు. అంతరిక్ష క్షిపణి పరిజ్ఞానాల స్వావలంబనలో కీలక భూమిక పోషించారు. భారత్లో తయారీ, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు స్ఫూర్తి ప్రదాత కూడా కలామే. అబ్దుల్ కలాంలో మొదటి నుంచి నిరాడంబరత, జ్ఞానతృష్ణ ఉట్టిపడేవి. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఆ ఛత్రంలోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏడిఈ, దానిలో ఆయన వృత్తి జీవితం మొదలైంది. అక్కడ ఆయన నాంది అనే హోవర్ క్రాఫ్ట్ నమూనా రూపకల్పనకు కృషి చేశారు. అదే ఆయనలోని ఇంజనీరింగ్ ప్రతిభను వెలుగులోకి తెచ్చింది. ఏరోస్పేస్ రంగంపై కలాం గారికి ఉన్న గాఢమైన అనురక్తి ఆయన 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో చేరేలాగా పురిగొల్పింది. కలాం అక్కడ భారత అంతరిక్ష కార్యక్రమానికి పునాది వేసిన ఇన్కోస్పార్ సభ్యుడిగా వ్యవహరించారు. భారతదేశ అంతరిక్ష కార్యక్రమ పితామహుడైన విక్రమ్ సారాభాయిను ఆదర్శంగా తీసుకొని కలాం తన రాకెట్ పరిజ్ఞానానికి పదును పెట్టుకున్నారు. 1979లో ఎస్ఎల్వి ప్రయోగం విఫలమైన దాని నుంచి పాఠాలు నేర్చుకొని విజయాల వైపు దూసుకెళ్లారు. 1982లో డిఆర్డిఓ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కలాం 1983 నుంచి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దాన్నే ఐజిఎండిపి అంటారు, దానికి సారథిగా క్షిపణుల తయారీ చేపట్టారు. ఆయన దిగ్దర్శకత్వంలో భారత్ నేల నుంచి నేల మీదకు ప్రయోగించే స్వల్ప దూర క్షిపణి, అదే పృథ్వీ, మధ్య శ్రేణి క్షిపణి అగ్ని అనే వాటిని తయారు చేసింది. నేల నుంచి నింగిలోకి ప్రయోగించే త్రిశూల్, ఆకాష్ ఈ క్షిపణులు సిద్ధమయ్యాయి. అగ్ని క్షిపణులకు అణ్వస్త్రాలను ప్రయోగించే సత్తా ఉంది. కలాం పర్యవేక్షణలోనే 1998లో పోఖ్రాన్-2 పరీక్షలు జరిగి భారత్ అణ్వస్త్ర శక్తిగా అవతరించింది. మరి ఆయన కలల సాకారం దిశగా రక్షణ రంగ స్వావలంబనకు కలాం ఇచ్చిన ప్రాధాన్యం ఆయుధ దిగుమతులపై ఆధారపడాల్సిన అగత్యాన్ని తగ్గించింది.
దార్శనికత మేళవించిన నాయకత్వ శైలి కలాం సొంతం. సాయుధ దళాలు, పరిశోధకులు, పరిశ్రమల మధ్య సమన్వయ సహకారాలను పెంచి అత్యాధునిక ఆయుధాల రూపకల్పనకు బాటలు పరిచారు ఆయన. క్షిపణి ఉత్పత్తిలో 500 పరిశ్రమలను భాగస్వాములను చేసి డిఆర్డిఓను నవీకరణ పథంలో నడిపారు. అందుకే ఆయన్ను 1997లో భారతరత్న వరించింది. కలలు కనండి, కలలు కనండి, కలలు కనండి, కలలే ఆలోచనలై కార్యాచరణకు దింపుతాయి అని ఉద్ఘోషించేవారు కలాం. భారత్ను క్షిపణి రంగంలో అగ్రగామిగా నిలిపింది ఈ భావధారే. నేడు భారతీయ రక్షణ పరిశ్రమ దినదిన ప్రవర్ధమానమవుతుంది. ప్రస్తుతం 1,50,000 కోట్లుగా ఉన్న మన రక్షణోత్పత్తులు 2029 కల్లా 3 లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతాయని అంచనా. డిఆర్డిఓ, ఇస్రోలలో కలాం వేసిన పునాది, ప్రభుత్వ విధానాలు కలిసి మన రక్షణ పరిశ్రమలకు ఊదాయి. రష్యాతో కలిసి భారత్ బ్రహ్మోస్ తయారు చేయడానికి, హైపర్సోనిక్ పరిజ్ఞానంలో దూసుకుపోవడానికి కలాం ప్రేరణే ఊతమిచ్చింది. శాంతికి కట్టుబడి ఉంటూనే శత్రుదాడిని సమర్థంగా తిప్పికొట్టడం భారత రక్షణ విధానం. కలాం పరిశోధనలు, విజయాలు ఈ విధానానికి దన్నుగా నిలిచాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు భారత రక్షణ రంగం ఎన్నో మైలురాళ్లను దాటింది. డాక్టర్ కలాం వంటి దార్శనికుల నాయకత్వం, దీక్ష, దక్షతలతో ప్రభుత్వ విధానాలను సమర్థంగా మేళవించినందునే ఈ పురోగతి సిద్ధించింది. 2001లో కేంద్రం రక్షణ రంగంలో ముఖ్యమైన సంస్కరణలు తీసుకొచ్చింది. 26% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో 100% ప్రైవేటు రక్షణ పరిశ్రమల స్థాపనకు పచ్చజెండా ఊపింది. తరువాత 2014లో ఆటోమేటిక్ రూటులో ఎఫ్డిఐ వాటాను 49%కి, 2020లో 74%కి పెంచింది. స్వదేశంలో రూపొందిన ఆయుధాలు, రక్షణ సామాగ్రిని కొనుగోలు చేయడానికి ప్రాధాన్యమిచ్చింది. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద స్వదేశీ రక్షణ రంగం ఎంతో విస్తరించింది. 2014లో కేవలం 690 కోట్లుగా ఉన్న భారత ఆయుధ ఎగుమతులు నేడు 23,600 కోట్లకు చేరాయి. 2029 కల్లా వాటిని 50,000 కోట్లకు చేర్చాలని లక్షిస్తున్నారు. 2047 నాటికి కృత్రిమ మేధ, సైబర్ వార్, హైపర్సోనిక్స్లలో అగ్రస్థానాన్ని అందుకోవాలన్న ధ్యేయంతో భారత్ ముందుకు సాగుతుంది. చిన్న పరిశ్రమలకు వెనుతట్టి దేశీయ రక్షణ, ఏరోస్పేస్ పరిశ్రమల జాబితాలో సృజన్ దీప్ పోర్టల్ను ఏర్పాటు చేశారు. స్వదేశీ రక్షణ పరిశ్రమలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రక్షణ రంగంలో ప్రభుత్వ సంస్థలను, ఆర్డినెన్స్ బోర్డులను బలోపేతం చేస్తున్నారు. యుద్ధ విమానాలు, క్షిపణులు తదితర ఆధునిక ఆయుధాల తయారీకి విదేశీ సహకారం తీసుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. నేడు రక్షణ బడ్జెట్ కేటాయింపుల్లో 75% స్వదేశీ ఆయుధాలు, రక్షణ సామాగ్రి కొనుగోలుకే వెచ్చిస్తున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంఎస్ఎంఈ అంటాం పరిశ్రమల నుంచి రక్షణ వ్యవస్థల సేకరణకు, డ్రోన్లు తదితర ఆయుధాల తయారీలో స్టార్టప్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబాటు చాటుతుంది. పేపర్ బాయ్గా మొదలై క్షిపణి సృష్టికర్తగా సాగిన కలాం జీవితం మాదిరిగానే భారత రక్షణ పరిశ్రమ కూడా ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నట్లు దేశ రక్షణ సమిష్టి బాధ్యత. కలాం కన్న కలలను నెరవేర్చడం ద్వారానే భారత్ మరింత ముందుకు దూసుకుపోగలదు. భారత్
ఇంతవరకు సాధించిన ప్రగతిని, భద్రమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి మనం కంటున్న కలలను చూసి డాక్టర్ కలాం గర్విస్తారు అనడంలో సందేహం లేదు అంటున్నారు డాక్టర్ జి సతీష్ రెడ్డి. వీరు జాతీయ భద్రతా సలహా మండలి సభ్యులుగా, డిఆర్డిఓ మాజీ చైర్మన్గా, నేడు ఆత్మనిర్భరతకు స్ఫూర్తి ప్రదాత కలాం గారంటూ ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి నివాళిగా అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.